బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నేనైతే డైరెక్ట్గా ఈ గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద వెళ్ళిపోతుందండి. నాకు ఆల్రెడీ తెలుసు బండి ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ డిపార్ట్ అవుతుందని చెప్పి. సో మన బండి వచ్చేసి ఎప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద డిపార్ట్ అవుతుంది అనమాట నైట్ 11:20కి. సో మనకి ఇంకా ఆల్మోస్ట్ 40 to 50 minutes టైం అయితే ఉంది. చూడొచ్చు మన బండి అయితే ఇప్పుడే సెండ్ చేస్తున్నారు అన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి. సో ఏదో ఈఎండి లోకోమోటివ్ అనుకుంటా సెండ్ చేయడానికి తీసుకొస్తుంది. బండి అయితే ప్లాట్ఫామ్ మీద స్టంట్ చేశారు కానీ ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేయలేదండి. ఇంకా అందుకని జనాలంతా చాలా బయట అలాగే ఉన్నారు. సో మనం ఈ లోపు ఎదరికెళ్ళి మన పవర్లోకి ఏమైనా అటాచ్ చేసారేమో చూద్దాం. అండ్ అలాగే ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. సో ఓకే, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ షార్ట్కట్లో ఎస్కోర్ అని పిలుచుకుంటున్నామండి మనం ఈ జోన్ని. సో ఈ ఎస్కోర్ అనే రైల్వే జోన్ వచ్చేసి June 1, 2026 నుంచి ఆపరేషన్లోకి వచ్చిందనమాట. అసలు ఈ ఎస్కోర్ రైల్వే జోన్ ప్రపోజల్ వచ్చేసి ఎప్పుడో 2019లో స్టార్ట్ చేశారండి. February 2019లో అయితే సో ఎస్కోర్ అనేది ప్రపోజల్ పెట్టారనమాట. సో ఫిబ్రవరి పెట్టిన వెంటనే ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఒక 15 days తర్వాత అయితే సో మన ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఓకే ఎస్కోర్ రైల్వే జోన్ ఫామ్ చేద్దామని చెప్పి. సో అప్పటి నుంచి 2025 వరకు ఈ రైల్వే జోన్ ఫార్మేషన్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాలేదండి. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఇష్యూస్ అనమాట, ల్యాండ్ అక్విజిషన్ వాటికి ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట ఒక జోన్ ఫామ్ అవ్వాలంటే. సో అవి ఏమీ సెట్ అవ్వక సో చాలా రోజులు హాల్ట్ అయితే ఉండిపోయింది దీనికి ఈ జోన్ ఫార్మేషన్లో. కానీ 2025లో అయితే ఇంకా ఇలా కాదు అని చెప్పి జోన్ ఫార్మేషన్కి అప్రూవల్ అయితే కంప్లీట్గా దొరికేసింది. సో 2025 ఏప్రిల్లో అనుకుంటా. సో ఇది జోన్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని చెప్పి సెంట్రల్ దగ్గర నుంచి స్టేట్ దగ్గర నుంచి ఫుల్ కోఆపరేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి అయితే మన ఎస్కోర్ ఆపరేషన్స్ అయితే లైక్ జోన్ ఫార్మేషన్ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ ఏప్రిల్లో 2026లో అయితే కంప్లీట్గా అప్రూవల్ అయితే దొరికేసింది మనకి. ఓకే మీరు June 1 నుంచి అప్రూవల్ వచ్చేసింది, మీకు June 1 నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. June 1, 2026 నుంచి మనకి ఈ ఎస్కోర్ ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సో మనం అయితే ఇప్పుడు ముందుకు వచ్చేసాం. మనం వచ్చేసి WAB4 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. ఏ లోకల్ ఏంటనే చూద్దాం. సో మనల్ని వచ్చేసి 25032 విజయవాడ నుంచి WAB4 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుందండి. విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ వరకు. విజయవాడ వరకు ఎందుకంటే విజయవాడలో మనకు లోకల్ బస్సులు అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన లోకోమోటివ్ అనమాట. మనల్ని ఈరోజు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు పుల్ చేయబోయేది. మీరు చూసుకోవచ్చు ఇది లోకోకి వెనకాల ఉన్న జనరల్ అనమాట. హెవీలీ ప్యాక్డ్ అనమాట, ఫుల్ అసలు చూడొచ్చు. ఇంకా జనాలు ఎక్కడికి దిగిపోతుంది లోపల వేడికి తట్టుకోలేక. సో మనకి ఎదర 2 జనరల్ వెనకాల 2 జనరల్ ఉంటాయన్నమాట. ఇవి ఎదర 2 జనరల్ పరిస్థితి. సో లోపల సిచ్యువేషన్ అయితే మనకు లేదు. సో మనం ఇంకెదరికి వెళ్ళిపోయి మిగతా కోచ్లు చూసుకుందాం. ఇంకెలాగా మనం ఎదర లోకో చూసేసాం, అలాగే జనరల్ పరిస్థితి కూడా చూసేసాం కాబట్టి ఇంక ఎస్కార్ గురించి కంటిన్యూ చేద్దామండి. సో ఎస్కార్ జోన్ ఫార్మ్ అయిన తర్వాత, రైల్వే జోన్ ఫామ్ అయిన తర్వాత ఎస్కార్ జోన్ కిందకి 4 డివిజన్లు వచ్చినాయి అనమాట. సో 4 రైల్వే డివిజన్లో ఒకటి వచ్చేసి విశాఖపట్నం డివిజన్. అంటే ఇది ప్రీవియస్గా వాల్తేరు డివిజన్గా పిలువబడే ఈ డివిజన్ని విశాఖపట్నం అని పేరు మార్చి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అండ్ జోనల్ హెడ్ క్వార్టర్స్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ డివిజన్ అనమాట. ఆ తర్వాత గుంటూరు, ఇంకోటి వచ్చేసి గుంతకల్లు డివిజన్. సో ఈ డివిజన్స్లో కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. సో విజయవాడ డివిజన్ అనేది ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అండ్ గుంటూరు డివిజన్ అండ్ ఈ విశాఖపట్నం గుంతకల్లు డివిజన్ నుంచి కొన్ని చేంజెస్ జరిగినాయి. సో ఆ డివిజన్స్ అనేవి కొంచెం సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్రీవియస్గా మనకి ఈ ఇచ్చాపురం, మన విజయనగరం ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ వాల్తేరు డివిజన్ అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద ఉన్నాయండి. అండ్ ఈ ఇచ్చాపురం ఏది ఉందో అది కుర్తారావు డివిజన్ కింద ఉండేది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం దువ్వాడ వరకు కంప్లీట్గా విశాఖపట్నం డివిజన్లో కలిపేశారనమాట. అండ్ అలాగే విజయనగరం నుంచి టువర్డ్స్ అలాగా రాయగఢ్ రూట్లో పార్వతీపురం దగ్గర ఏదో చిన్న ఊరు ఉంటుందండి, అక్కడ వరకు కూడా మన విశాఖపట్నం డివిజన్లో కలిపేశారు. ఈ చేంజెస్లో బాగా ఎఫెక్ట్ అయింది ఏంటంటే గుంటూరు డివిజన్ అనమాట. గుంటూరు డివిజన్ వరకు మన కృష్ణకెనాల్ జంక్షన్ దాటిన తర్వాత నుంచి పగిడిపల్లి వరకు ఉండేది. కానీ ఇప్పుడు అది ఏమైందంటే పగిడిపల్లి వరకు కాకుండా విష్ణుపురం అని చెప్పేసి నడిపుడు దాటిన తర్వాత ఉంటుందండి, అక్కడ వరకు అయితే దాన్ని కట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పగిడిపల్లి వరకు సికింద్రాబాద్ డివిజన్లో కలిపేశారనమాట.
అండ్ అలాగే ఈ విష్ణుపురం నుంచి టువర్డ్స్ మోటుమరి ఒక లైన్ ఉంటుంది అనమాట. ప్రస్తుతం ఫ్రాగ్మెంట్ జరుగుతుంది, మీకు ఆల్రెడీ శాతవాహనంలో చెప్పే ఉంటాను. సో ఆ లైన్ కూడా సికింద్రాబాద్ డివిజన్లో కలిపేసుకున్నారు. ఇంకా విజయవాడ డివిజన్ నుంచి కొంచెం ఎక్స్టెండ్ అయ్యిందండి. ఇది వరకు రాయనపాడు వరకు ఉండేది విజయవాడ డివిజన్, ఇప్పుడు ఇది రాయనపాడు నుంచి మోటుమరి వరకు ఎక్స్టెండ్ అయ్యిందనమాట. ఇంకా గుంతకల్ డివిజన్ చేంజెస్ చూసుకుంటే ప్రీవియస్గా రాయచూరు వాడి బైపాస్ క్యాబిన్ వరకు మనకి ఇది గుంతకల్ డివిజన్ కింద ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనకి గుంతకల్ నుంచి రాయచూరు వరకు మాత్రమే మన గుంతకల్ డివిజన్ కిందకు వస్తుందండి. రాయచూరు ఎక్స్క్లూడింగ్ అనమాట. రాయచూరు అనేది సికింద్రాబాద్ డివిజన్లో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు వాడి బైపాస్ ఇవన్నీ సికింద్రాబాద్ డివిజన్లో కలిసిపోయినాయి. ఇంకా అంతేనండి డివిజన్లో చేంజెస్ అయితే, అవి మేజర్ చేంజెస్ అయితే జరిగినవి. ఇక్కడైతే మనకైతే వచ్చి అక్కడ డోర్లు ఓపెన్ చేస్తారు, మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట. మన సీట్ ఆర్ఏసీలో ఉంది. సో బేసిక్గా నేను వెయిటింగ్ లిస్ట్లో బుక్ చేశాను, కానీ అది ఆర్ఏసీలో వచ్చి అయిపోయింది అనమాట. చూడాలి ఏమవుతుందో, ఆర్ఏసీ క్లియర్ చేస్తారో లేదు టీసీ అనేది. సో మనకు వచ్చేసి స్లీపర్ క్లాస్ కోచ్ ఎలా ఉంటుంది అనమాట. సో తెలిసిందే 6 బెర్తలు ఉంటాయి. ఇంకెక్కడ 3 ఛార్జింగ్ సాకెట్లు అయితే ఉన్నాయి పక్కన. సో ఇక్కడైతే ఒకటి ఉంది. సో నేనైతే జాగ్రత్తగా లగేజ్ తీసుకెళ్ళి నా ఆర్ఏసీ సీట్లో పడేసాను అనమాట. సీట్ నెంబర్ 55. ఎమర్జెన్సీ విండో ఉంది మనకి, దట్టు ట్రాక్ సైడే ఉంది. అది ఎక్కడ వరకు మహా అయితే మనకి విజయవాడ వరకు ఉంటుంది అన్నమాట ట్రాక్ సైడ్. సో ఆ తర్వాత ఇంకా బొగ్గే మనకి విజయవాడ తర్వాత అయితే మనం ప్లాట్ఫామ్ సైడ్కి వచ్చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 11 అవుతుందండి. బండి పాస్ ఇంకా 20 నిమిషాలు ఉందన్నమాట. ఇప్పుడైతే మనం బండి గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన బండి నెంబర్ వచ్చేసి 18519 అనమాట. విశాఖపట్నం నుంచి టువర్డ్స్ ఎల్ఐడి వెళ్ళేటప్పుడు, అది ఎల్ఐడి నుంచి టువర్డ్స్ విశాఖపట్నం వచ్చేటప్పుడైతే 18520 అనమాట. మన బండిని వచ్చేసి March 24, 2010లో అయితే ఇనాగ్రేట్ చేశారండి. సో ఇనాగ్రేషన్ టైంలో ఇది సూపర్ ఫాస్ట్ బండి అనమాట, బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మా బ్రాంచ్ లైన్లో వేసిన ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది. సో ఈ విషయాలను కొంచెం క్లుప్తంగా మాట్లాడతాను అనమాట. ఒకసారి బ్రాంచ్ లైన్లోకి వెళ్ళిన తర్వాత, మా బ్రాంచ్ లైన్లోకి ఈ బండి అంటే ఒక ప్రీమియం సెగ్మెంట్ బండిలా అనమాట. సో ఆ విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. ఇంకా మన బండికి లాగే ఇంకొక క్లోన్ బండి ఉంటుంది అనమాట విశాఖపట్నం నుంచి టువర్డ్స్ ఎల్ఐడి వెళ్ళేది. కానీ ఆ బండి వచ్చేసి ఒక డిఫరెంట్ రూట్లో తిరుగుతుంది. మన బండి వచ్చేసి వయా విజయవాడ ఈ రూట్లో తిరుగుతుంది కదా, ఆ బండి వచ్చేసి ఇలా విజయనగరం అలా నాగ్పూర్ ఆ రూట్లో వస్తుంది అనమాట. అది వచ్చేసి వీక్లీ బండి. సో మనది వచ్చేసి ప్రస్తుతం డైలీ బండి అనమాట. మన బండి స్టార్టింగ్లో ఒక బై వీక్లీ కింద తిరిగేది, తర్వాత డిమాండ్ బట్టి డైలీ చేయడం జరిగింది. సో అవన్నీ మాట్లాడుకుందాం మనం. ఇదేనండి ఎన్నో ఏళ్ళ ఆశ అనమాట మా ఆంధ్రప్రదేశ్ పీపుల్కి. నేనైతే ఎండకు వచ్చేసాను వెనకాల జనరల్ చేపిద్దామని చెప్పి. బేసిక్గా వెనకాల జనరల్ కొంచెం ఖాళీగా ఉంది ఫ్రంట్ ఉన్న దానికంటే. సో అదండి వెనకాల ఉన్న జనరల్ పరిస్థితి. సో ఫ్రంట్ ఉన్న దానికంటే చాలా బెటర్ అనమాట వెనకాల ఉన్నది. సో ఫ్రంట్ ఉన్నది అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంది. సో ఇక్కడ కొంచెం పర్లేదు వెనకాల. సో మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంకే ఇక్కడ నేను ప్లాట్ఫామ్ మీద వాటర్ తీసుకున్నాను అనమాట. ఈ వాటర్ ఉంటుంది కదా, ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పి. సో 10 రూపీస్ వాటర్ బాటిల్ అది. ఇప్పుడు మనం విశాఖపట్నం స్టేషన్ గురించి మాట్లాడుకుందామండి. మన విశాఖపట్నం స్టేషన్ వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ విశాఖపట్నం డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్. అది కాకుండా స్టేషన్ డీటెయిల్స్లోకి వస్తే మన స్టేషన్ వచ్చేసి NSE 1 కేటగిరీ కిందకి వచ్చే స్టేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. సో మన బండి అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి అయితే డిపార్ట్ అవ్వబోతుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి డిపార్ట్ అయ్యే బండ్లకి ఒక మార్క్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి ఏ బండి స్టార్ట్ అవుతుందో ఆ బండి ఒక తోపు బండి అన్నట్టు. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు పొద్దున్నే ఫస్ట్ సికింద్రాబాద్ వందే భారత్ వెళ్తుంది అనమాట. ఆ తర్వాత సింహాద్రి వెళ్తుంది, దీన్ని ఒకటి దాని పక్కన పెట్టండి. సో ఆ తర్వాత ఇక్కడ విశాఖపట్నం నుంచి బయలుదేరే బండ్లలో ఒకటి మన స్వర్ణ జయంతి ఒకటి ఉంటుంది, సమత ఒకటి ఉంటుంది. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి మన రత్నాచల్ ఉంటుంది అనమాట. రత్నాచల్ తర్వాత మన విశాఖపట్నం నుంచి బయలుదేరే పాపులర్ బండ్లైన మన గోదావరి, విశాఖపట్నం, మహబూబ్ నగర్, తర్వాత మన ఆంధ్రప్రదేశ్. సో ఆ తర్వాత ఈ విశాఖపట్నం ఎల్డిటి ఇవన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి డిపార్ట్ అవుతాయి అనమాట. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి డిపార్ట్ అయ్యే బండ్లన్నీ ఒక రేంజ్ బండ్లు అన్నట్టు మంచి చాలా బాగా పడతాయి బండ్లు. ఒక సింహాద్రి తప్ప అదొక దాన్ని ఎందుకు ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి పంపుతారో ఏంటో తెలియదు. కానీ ఈ బండ్లు ఎప్పుడు రెగ్యులర్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి డిపార్ట్ అవ్వడం అయితే అది ఫిక్స్. మీరు అలా విశాఖపట్నం వచ్చారంటే ఈ బండ్లు ఏ బండి ఎక్కుదాం డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఉండండి. ఆ 8 మీద బండి అయితే షండి చేస్తారు. మన బండి అయితే ఇప్పుడు 5 నిమిషాలు లేట్గా బయలుదేరిందండి. సో ఆమె అంత సవ్యంగా జరిగేది చూడు. సో మన బండి అయితే 5 మినిట్స్ డిలేతో అయితే విశాఖపట్నం నుంచి డిపార్ట్ అయిందనమాట. బండి బ్రేక్స్ 11:20కి రిలీజ్ చేసాడు. ఇంకా ముందే రిలీజ్ చేసాడు, కానీ ఇప్పుడు దాకా ఎందుకు ఆగాడో తెలీదు.
మనమైతే 5 to 6 minutes డిలే అయితే విశాఖపట్నం నుంచి డిపార్ట్ అవుతున్నాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉంటుంది దువ్వాడలో 17 కిలోమీటర్లు అనమాట. సో మనమైతే ఇప్పుడు ఎస్కార్లో ఉన్నాం అండ్ విశాఖపట్నం డివిజన్ కింద అనమాట. సో మనమైతే ఎప్పుడైతే దువ్వాడ దాటుతామో నెక్స్ట్ వచ్చేసి మనకి విజయవాడ డివిజన్ వస్తుంది. సో మన విశాఖపట్నం డివిజన్ హ్యాండ్లింగ్ అయితే దువ్వాడతో కంప్లీట్ అయిపోతున్నాం. అదే మనకు కంప్లీట్ విజయవాడ డివిజన్ హ్యాండ్లింగే. బండి విశాఖపట్నం నుంచి ఒక 5 to 6 minutes లేట్గా డిపార్ట్ అయినా కూడా మన ఫస్ట్ హాల్ట్ అయిన దువ్వాడకి అయితే ఓన్లీ 2 minutes లేట్గా అయితే వచ్చిందండి. సో ఈ లోపల అయితే కొంచెం స్లాగ్ అయితే ఉందన్నమాట స్టార్టింగ్లోనే. ఎందుకంటే విశాఖపట్నం నుంచి బయటకు వచ్చే బండ్లన్నింటికి చాలా లో క్లియరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద జంక్షన్ పాయింట్ ఉంటుంది. సో అవన్నీ క్లియర్ చేసి రావడం కోసం అని చెప్పి ప్రతి బండికి కొంచెం ఎక్కువ స్లాగ్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే ఈ దువ్వాడ వచ్చేసి మన విశాఖపట్నం డివిజన్ యొక్క లాస్ట్ స్టాప్ అనమాట. ప్రీవియస్గా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్కి ఈ దువ్వాడ అనేది లాస్ట్ హాల్ట్గా ఉండేది. ఇప్పుడైతే మన ఎస్కార్ వచ్చిన తర్వాత ఓన్లీ విశాఖపట్నం డివిజన్కి లాస్ట్ స్టాప్గా ఉంటుంది ఇది. సో ఒకసారి అయితే వాష్రూమ్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి నార్మల్ ఇండియన్ స్టైల్ అనమాట. బాగానే ఉంది, కొంచెం నీట్గానే ఉంది, స్మెల్ రావట్లేదు. కానీ ఈ పక్క చూసుకుంటే ఇది వెస్ట్రన్. సో ఇది కూడా నీట్గానే ఉంది. అంటే చూడడానికి పాత కోచ్ వల్ల అలా కనిపిస్తుంది కానీ నీట్గా ఉంది అనమాట. స్మెల్ అయితే ఏం రావట్లేదు. సో వాటర్ చూద్దాం. సో వాటర్ అయితే వస్తుంది. సో నో ఇష్యూస్. మన బండి అయితే ఇప్పుడు దువ్వాడ నుంచి కూడా డిపార్ట్ అయిపోయిందండి. సో మనకి ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ పిఠాపురంలో అనమాట. 120 kilometers నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో ఈ దువ్వాడ నుంచి పిఠాపురం మధ్య స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో టాప్ రన్నింగ్ ఉంటుంది అనమాట. ఏ బండికైనా సరే నాన్ స్టాప్ ఉంటే మాత్రం. సో మనకు వచ్చేసి 2 ఖచ్చితంగా తీసుకొని ప్లాట్ఫామ్ స్కిప్పులు అయితే ఉంటాయి. ఒకటి వచ్చి నర్సీపట్నం రోడ్డు, ఇంకొకటి మీకు తెలిసిందే సో ద హెవీలీ ఓవర్ రేటెడ్ అన్నవరం ప్లాట్ఫామ్ స్కిప్ అనమాట. సో ఆ 2 స్కిప్లు తీసుకుని పిఠాపురం ప్లాట్ఫామ్ చూసుకుని మనం అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ నుంచి మన 130 సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే డోర్స్ క్లోజ్ చేసేద్దాం. సో ఎప్పుడైతే మన స్టేషన్ వస్తే అప్పుడైతే ఓపెన్ చేసుకుందాం అనమాట. ఓకే బాయ్స్, చూసారు కదా దువ్వాడ దాటంలోనే 130. సో చూసుకుందాం. ఇందాక నర్సీపట్నం అయిపోయింది చూశారు. నెక్స్ట్ గుల్లిపాడు వచ్చింది కానీ నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే స్టేషన్ చాలా చీకటి ఉంటుంది అన్నమాట. ఏం కనిపిస్తుంది. సో ఇప్పుడు తుని వస్తుంది. తుని ఎంపీఎస్ ఉండదు, మ్యాక్సిమం 90 to 100 ఉండడం మధ్య అంతే. సో ఆ 90 to 100 అనేది రికార్డ్ చేసుకుందాం. ఇప్పుడే కాషన్ బోర్డు చూసాను అనమాట. హంసవరం అవుటర్లో 120 ఉంది కానీ ఎందుకురా స్లోగా వెళ్తున్నాడని చూస్తే మన ముందు ఈ టాటానగర్ ఎర్నాకుళం కూడా వెళ్తున్నాడు అనమాట. వాడు ఇందాకేమో హంసవరం లూప్ అయిపోయాం మనం, కానీ లూప్ అవ్వలేదు. వాడు హంసవరం దాటేసి వెళ్ళిపోయామంటే ఆడి వల్ల మనం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మనం లైన్అప్ చూసుకుంటే మన ముందు వచ్చేసి ఈ టాటానగర్ ఎర్నాకుళం ఉంది, దాని ముందు వచ్చేసి విశాఖపట్నం మచిలీపట్నం అనమాట. అండ్ మన బండి, మన 3 బండ్లు వయా బ్రాంచ్ లైన్ నుంచి వెళ్ళే బండి అని.
అంటే మనం వెనకాల చూసుకుంటే ఆల్మోస్ట్ 70 to 80 కిలోమీటర్స్ దూరంలో ఫాల్కన్ అయితే ఉందన్నమాట. వాడు ఆల్మోస్ట్ 2 hours లేట్ నడుపుతున్నాడు. సో వాడైతే మనం ఓవర్టేక్ కొట్టే ఛాన్స్ లేదు. మనం బ్రాంచ్ లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యా తాడేపల్లిలోనే వెళ్ళిపోతాడు. సో వాడికైతే మనం దొరకం. టెక్నికల్గా అదైతే ఓవర్టేక్ అని చెప్పకూడదు. ఇప్పుడైతే మనం హంసవరం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఎర్నాకుళం గడు వెళ్ళినట్టున్నాడు ముందుకి. ఇప్పుడు ఆపోజిట్లో కూడా వస్తున్నాడు కదా, ఇటు వచ్చేసి మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ భువనేశ్వర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ అనమాట. యాక్చువల్ టర్మ్స్ అన్నీ బాగుంటాయి. నేను ఈ బండిగా రావాల్సి ఉండే, కానీ వీడి మీద నమ్మకం లేక జన్మభూమికి వచ్చాను. చూసా ఎంత పెద్ద రాడ్ వేసాడు. 3.5 గంటలు లేటు సారు. ఈడు 3.5 గంటలు లేట్ అయ్యి రోడ్డు వేస్తే మన ముందు కాటనా ఎర్నాకుళం కూడా మనకి రోడ్డు వేస్తారంట అనమాట. సో వాడి వల్ల మనం ముందుకి వెళ్ళలేకుండా పోతున్నాం. ఆడు వెళ్ళట్లేదు, మనం వెళ్ళనివ్వట్లేదు. సో అన్నవరం స్కిప్ దొబ్బినట్టే. ఇంకా అన్నవరం ఇక్కడి నుంచి మహా అయితే ఒక 4 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే. మనం తిమ్మాపురం స్టేషన్కి జస్ట్ అవుటర్లో ఉన్నాం అనమాట. జస్ట్ 4-5 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి. సో అదండి అన్నవరం పరిస్థితి. ఏదో ఎగరేసుకుని 130లో కొడతాడనుకుంటే అదే ఏమవ్వలేదు. మన ముందున్న తాటనగర్ ఎర్నాకుళం కానీ బాగా ఇసిగిస్తున్నాడు అనమాట. అది వచ్చేసి మన రత్నగిరి కొండపై పెంచేసి ఉన్న సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అనమాట. అన్నవరం దేవస్థానం అది. మనోడేమన్నా అన్నవరం గట్టికి కొడితే పిఠాపురంలో చిన్న టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాలి, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అన్నవరం కొట్టలేదు, కొడుకుందామంటే ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు. దెబ్బ మీద దెబ్బ అనమాట. గోల్ తీరిపోతుంది. మా టీసీని అడిగాను ఎక్కడ క్లియర్ అవుతురా ఆర్ఏసీ అని అడిగితే అన్నేమో ఇంకా విజయవాడ అంటున్నాడు. విజయవాడ అంటే తెల్లారిపోతే. ఇప్పుడు టైం చూసుకుంటేనేమో 1:30 అయింది. ఇప్పుడైతే మనకి ఆపోజిట్లో ఫలక్నామా వస్తున్నాడు అనమాట. వాడు సూపర్ 130లో వెళ్తున్నాడు. మనం చూడండి 100 కూడా ఎక్కలేదు. ఈడవడం నాకు తెలియదు. ఇప్పుడు క్రాస్ అయినడు వచ్చేసి మన ఎస్ఎంవిటి హౌరా దూరంతో అనమాట. అనుకున్నాం అప్పుడే. సో వాడే పలక్నమా వెనకాల వెళ్తాడు, పలక్నమాను ఒకటి కొడతాడేమో అనుకున్నా. మనమైతే ఇప్పుడు 20 నిమిషాలు లేటుగా మన ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన పిఠాపురం అయితే చేరుకున్నామండి. తెలిసిందే 20 నిమిషాలు లేట్ ఎందుకైంది అనేది. ఎర్నాకుళం గట్టు ట్రాలింగ్ వల్ల అనమాట. సో వాడికైతే ఇక్కడ స్టాప్ లేదు, వాడు జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాడు సామలకోట దాకాను. సో మనకు టైం అసలు బాగాలేదనుకుంటా. ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు. అమ్మో పక్కన ఉన్న జనాలు ఏమో మొత్తం రోత కింద ఉన్నారు. ఒక 20 మంది ఎక్కి ఉంటారు మొత్తం ఫ్యామిలీ. అయ్యో గోల పిల్లలు వాళ్ళు ఈ బాబు కేకలు పిచ్చెక్కిపోయింది నాకైతే లోపల. ఇంకా దగ్గర డోర్ దగ్గర నుంచి కదలలేదు నేను. మనకైతే 1 minute హాల్ట్ తర్వాత స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి ఎక్కేద్దాం ట్రైన్. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా చాలా కిందకు ఉంది. సో ఎక్కేయడం బెటర్.
బండి అయితే ఇప్పుడు జాగ్రత్తగా 20 నిమిషాలు లేట్గా సో సామాన్లు కూడా వచ్చిందనమాట. సో లేట్ ఏంటో తెలిసిందే. సో ఆ ఎర్నాకుళం కూడా అయితే జస్ట్ ఇప్పుడే డిపార్ట్ అయ్యాడు అనమాట. ఆ పక్కన చూసుకుంటే ఎస్ఎంబిటి హౌరా సూపర్ ఫాస్ట్ వచ్చింది మన చోటా ఫాల్కన్ గడు. మనం ఇప్పుడు రాజమండ్రిలోకి ఎంటర్ అవుతుంటే రాజమండ్రి నుంచి డిపార్ట్ అవుతాడండి. మోస్ట్ ప్రాబబ్లీ వీడు మహబూబ్నగర్ విశాఖపట్నం అయ్యి ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వచ్చేసి మన మచిలీపట్నం విశాఖపట్నం బండి ఉంది. మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు. సేమ్ అదేనండి, మహబూబ్నగర్ విశాఖపట్నం బండి అది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తున్నాం. సో మొత్తానికి మన బండి అయితే ఇప్పుడు 45 మినిట్స్ లేట్గా రాజమండ్రి స్టేషన్కి వచ్చిందండి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు. సో ఇందాక 1 మీదకి మన టాటా ఎర్నాకుళం వచ్చింది కదా, వాడు వచ్చి డిపార్ట్ కూడా అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఈలోపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, ఇది హౌరా సికింద్రాబాద్ పలక్నామా అని చెప్పి. మనం ఈ లూపింగ్లోను ఆ ఓవర్టేక్ మధ్యలో పడి అసలు ఏమైందో అలా అబ్జర్వ్ చేసుకుంటే ఈలోపు ఇటు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చి తెలియదు. అసలు మనకైతే ఎక్కడ తుని దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి తర్వాత అలా టీఎస్ఆర్లో బాబోయ్. మళ్ళీ మన ముందున్న టాటా నగర్ ఎర్నాకుళం గడు, ఆ తర్వాత బాబోయ్ ఎవడు ఏ షో చెందుతున్నాడు. మనకైతే రాజమండ్రి ఎలాంటి ఓవర్టేక్ లేదండి. సో మనల్ని అయితే ఆల్రెడీ డిపార్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మనం అయితే ఎక్కేద్దాం ఇంకా. సో ఆర్ఎస్ ఇంకా క్లియర్ అవ్వలేదు, చూద్దాం ఏమవుతుందో. నేను ఈ పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి మన పలక్నామా వస్తుందని ఆ ఏదైనా ఎత్తుక్కుంటుంటే ఈలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చి మన విశాఖ వచ్చిందండి. ఇది సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద విశాఖ ఉంది, 5 మీద ఏమో మన మచిలీపట్నం విశాఖపట్నం అనమాట. సో ఈ విశాఖ గాడు మచిలీపట్నం విశాఖపట్నం బండి ఇక్కడ ఓవర్టేక్ కొడుతున్నాడు. సో బండి అయితే జాగ్రత్తగా రాజమండ్రి నుంచి డిపార్ట్ అయింది. సో నెక్స్ట్ గోదావరి బ్రిడ్జు. మన బండికి అయితే ఇక్కడ నిడదోల్ జంక్షన్లో కన్షెడ్యూల్ హాల్ట్ అయితే వేసాడండి. బేసిక్గా మనకి ఇక్కడ స్టాప్ లేదనమాట. ఈ నిడదోల్ జంక్షన్ ఏంటంటే మన బ్రాంచ్ లైన్ అనేది ఇక్కడ నుంచి కట్ అవుతుంది అనమాట. మనం ఆ బ్రాంచ్ లైన్లో వెళ్తాం. సో మేబీ ఆ సిగ్నల్ ఇష్యూస్ ఏమన్నా ఉండడం వల్ల మన బండికి అయితే ఇక్కడ హాల్ట్ అయితే పడింది, అన్షెడ్యూల్డ్ హాల్ట్. మన ముందైతే ఆ ఎర్నాకుళం గడు వెళ్ళిపోతున్నాడు. సో వాడైతే ఆల్మోస్ట్ నియర్లీ తణుకు దాకా వెళ్ళిపోయాడు అనమాట. సో వన్స్ బ్రాంచ్ లైన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక బండి ఓవర్టేక్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట. సో బేసిక్గా బ్రాంచ్ లైన్ అలా ఆపరేట్ చేస్తారు, ఎంత పెద్ద తోపు బండి అయినా సరే. ఎక్సెప్ట్ వందే భారత్ వేరనుకోండి. సో ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ అనమాట మనకి ఓవర్టేక్ ఏదైనా బండి దొరకడం. సో మనకైతే ఇంకో ఓవర్టేక్ ఏం దొరకదు విజయవాడ దాకా. నెక్స్ట్ మనం తణుకులో కలుసుకుందాం షెడ్యూల్డ్ హాల్ట్లో. మనం ఎలాగా కట్ అవుతుంటే ఈ పక్క నుంచి పలక్నామా మనల్ని ఓవర్టేక్ చేస్తుంటే వెళ్తుందండి. సో ఇది ఒక ప్యారలల్ రేస్లో అనమాట. ఎంతో కనిపించదు అసలు మనకి. సో వాడైతే అలాగా హౌరా చిన్న మెయిన్ లైన్ వెళ్ళిపోతూ ఉంటాడు, మనం ఇలాగ బ్రాంచ్ లైన్లోకి వెళ్తాం. బండి అయితే ఇప్పుడు 50 నిమిషాలు లేట్గా తణుకు స్టేషన్కి అయితే వచ్చిందండి. ఈ తణుకు స్టేషన్ అనేది బ్రాంచ్ లైన్లో వచ్చి ఫస్ట్ హాల్ట్ అనమాట మనకి. సో మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ 2 మినిట్స్లో మనం మ్యాక్సిమం ప్రీమియం సెగ్మెంట్ అయితే మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను మీకు చెప్పాను కదా బండిని వచ్చేసి మార్చ్ 24, 2010లో లాంచ్ చేశారని చెప్పి, ఇనాగ్రేట్ చేశారని చెప్పి. సో ఇనాగ్రేట్ చేసినప్పుడు సో బండి ఒక బైవీక్లీ సూపర్ ఫాస్ట్గా తిరిగేదనమాట. సో బైవీక్లీ సూపర్ ఫాస్ట్ అసలు ఆ టైంలో ఈ రూట్లో ఇది ఒక సింగిల్ లైన్ సెక్షన్ అనమాట. సింగిల్ లైన్ నాన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ అనమాట. డీజిల్ ఇంజిన్స్తో అన్నీ తిరుగుతూ ఉండేవి. ఆ టైంలో మనకి ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ చేశారు, బైవీక్లీ సూపర్ ఫాస్ట్, దట్టు ముంబైకి అనమాట డైరెక్ట్గా. సో అసలు
ఈ ట్రైన్ చూసి ఈ ఏరియాలో ఉండే ప్రజలు ఇంకా బాబు ఏం ట్రైన్ రా అసలు వాటే ట్రైన్ రా అన్నట్టు ఉండేది అనమాట. అది జస్ట్ ట్రైన్ గురించే కదా, దాని స్టాప్లు కూడా అన్నమాట. స్టాప్లు కూడా చాలా లిమిటెడ్ స్టాప్స్. సో బండి విశాఖపట్నంలో బయలుదేరితే డైరెక్ట్ ఆగేది విజయవాడలో, విజయవాడ కాదు విశాఖపట్నంలో బయలుదేరితే డైరెక్ట్ ఆగేది రాజమండ్రి తణుకు తర్వాత మనకి భీమవరం ఉండేది, భీమవరం ఆకివీడు, తర్వాత గుడివాడ అనమాట. సో ఇలా చాలా లిమిటెడ్ స్టాప్స్ బండి అయితే నడిచేది. అండ్ ఆ టైంలో నాకు ఈ రూట్లో కొంచెం అన్న టైంలో నేను చాలా చిన్నపిల్లలు అనమాట, నాకు అంతగా పెద్ద రైలు ఫ్యానింగ్ తెలీదు. ఆ టైంలో ఈ బండి లాంచ్ చేసేసరికి ఒకేసారి జమ్మని ఎత్తుకున్నాను మనకి, అరే ఏం బండి రా ఇదని. సో మనకి స్టార్ట్ వేసారు, ఒకసారి ఎక్కేద్దాం, ఇంకా వెళ్ళి కొంచెం భీమవరంలో మాట్లాడుకుందాం మిగిలింది. నేను ఎక్కడ ఉన్నాను. సో ఆ టైంలో డీజిల్ లోకోమోటివ్స్ నడిచాయి. అప్పట్లో WDP 1, 2 లోకోమోటివ్స్తో నడిచాయి అన్నమాట ఈ రూట్లో బండ్లన్నీ. సో ఈ ఒక్క ట్రైన్ మాత్రమే WDP 3 లోకి స్టార్ట్ అయ్యేది. అది డుడ్డు అని చెప్పి ఒక పెద్ద పొగలు కప్పుకుంటూ ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ తిరిగేది అనమాట. సో ఈ బండి అప్పట్లో స్టార్టింగ్లో ఎండ్ టు ఎండ్ డీజిల్తో నడిచేది. ఆ తర్వాత విజయవాడలో ట్రాక్షన్ చేంజ్ చేయడం, సో అవన్నీ జరిగాయి. కానీ బండి ఆ టైంలో లాంచ్ చేసినప్పుడు బ్రాంచ్ లైన్ ప్రజలకి ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ అనమాట. సో ఇలాంటి బండి ఎప్పుడు బ్రాంచ్లు అనేది తిరిగింది లేదు, ఎందుకంటే అప్పట్లో ఉన్న పెద్ద బండ్లు ఏరా అంటే శేషాద్రి సర్కార్ ఇవే చెప్పేవాళ్ళు. కానీ సో ఇలాంటి బండి ఒక సూపర్ ఫాస్ట్ బండి అంటే ఎప్పుడు తిరగలేదు అనమాట. దీన్ని తర్వాత మెల్లిగా ఎక్స్ప్రెస్గా మార్చడం జరిగింది, ఎందుకంటే స్టాప్లు అవి యాడ్ చేశారు. తర్వాత ఇంకా అలా మార్చుకుంటూ వచ్చేసారనమాట. బండి సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్గా మార్చారు, ఎక్స్ప్రెస్ నుంచి డైలీ ఎక్స్ప్రెస్గా మార్చేశారనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇదేనండి మా ఊరు రైల్వే స్టేషన్. నా రైల్ ప్లానింగ్ మొదలైంది మొత్తం ఇక్కడేనమాట. సో నా రైల్ ప్లానింగ్ స్టార్ట్ అయింది వేరే బండితో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైము నేను ఒక బండి వెళ్తుంటే మాకు స్కూల్ ఆ పక్కనే ఉండేది. సో అక్కడి నుంచి చూసామన్నమాట, బండి భలే అనుకున్నారా అన్నట్టు. సో అలా స్టార్ట్ అయింది నా రైల్ ప్లానింగ్ అయితే. మనకి తణుకు డిపోర్ట్ అయ్యాక నెక్స్ట్ హాల్ట్ వచ్చి డైరెక్ట్ భీమవరం అనమాట. సో భీమవరం వెళ్ళే ముందు ఒక లైన్ అయితే కట్ అవుతుంది టువర్డ్స్ భీమవరం జంక్షన్ లైన్ అది. సో అక్కడ బండి కొంచెం స్లోగా వెళ్తుంది. బేసిక్గా బ్రాంచ్ లైన్లో ఏదైనా బండి వస్తే పెద్దగా ఏం ఇబ్బంది పడదండి. 3 పాయింట్లు ఉంటాయి, 3 పాయింట్లు దాటిందంటే బండి ఈజీగా వెళ్ళిపోతుంది విజయవాడకి మళ్ళీని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన నిడదవోలు సెక్షన్ దాటి ఈ బ్రాంచ్ లైన్లోకి రావడం అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఆ భీమవరం B క్యాబిన్ దగ్గర టువర్డ్స్ భీమవరం టౌన్కి వెళ్ళేది. ఇంకొక థర్డ్ వచ్చేసి గుడివాడ అవుటర్లు అనమాట. గుడివాడ కూడా జంక్షన్ పైన ఉంటుంది కదా, సో అక్కడికి క్యాబిన్ దగ్గర అనమాట. సో ఈ 3 పాయింట్లు క్రాస్ చేసిందంటే బండి ఈజీగా విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది. బండి అయితే ఇప్పుడు భీమవరం ఏ క్యాబిన్ దగ్గర ఉందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో బండి వచ్చేసి 3 పాయింట్లు క్రాస్ చేయాలి. ఒక పాయింట్ వాళ్ళకి క్రాస్ చేస్తామని నడదోల దగ్గర. సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. సో భీమవరం A and B క్యాబిన్స్. అక్కడ దూరంగా ఆగున్నాడు రావడం చూసారా. ప్రాబబ్లీ ఆడు మచిలీపట్నం విశాఖపట్నం బండికి వచ్చిన లోకో అనుకుంటా. వాడికి అక్కడ లోకో రివర్స్లో ఉంటుంది భీమవరం జంక్షన్లో. అండ్ మీకు చెప్పలే కదా, ఈ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, ఈ టువర్డ్స్ భీమవరం జంక్షన్ వెళ్ళే లైన్ అనమాట. మన బండి అయితే ఇప్పుడు 50 నిమిషాలు లేటుగా భీమవరం టౌన్ స్టేషన్ అయితే వచ్చిందండి. సో మనకి ఇక్కడ 2 minutes హాల్ట్ అనమాట. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాం. ఆబ్వియస్గా ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కే రావాలి, ఎందుకంటే ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి కాబట్టి. సో అండ్ అలాగే భీమవరంకి వచ్చేసి 2 స్టేషన్లు ఉంటాయి అనమాట, టౌన్ అండ్ జంక్షన్. సో మోస్ట్లీ నిడదవోలు నుంచి విజయవాడ బండ్లన్నీ టౌన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో జంక్షన్కి వెళ్ళేవి అంటే నర్సాపురం వెళ్ళే బండ్లు మాత్రం జంక్షన్కి వెళ్తే. ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే మన విశాఖపట్నం మచిలీపట్నం మాత్రం జంక్షన్కి వెళ్ళి మేము టౌన్కి వస్తుంది రివర్సల్ చేసుకుని. సో ఈ భీమవరం వల్ల కూడా ఈ బండి అంటే బీభత్సమైన ఎమోషన్ అనమాట. మీరు చూసారు కదా ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 4:40-4:50 అవుతుంది అనమాట. సో ఈ టైంలో కూడా ఈ బండికి బీభత్సమైన డిమాండ్ ఉంది సికింద్రాబాద్ వెళ్ళడం కోసం. యాక్చువల్గా మాకు మార్నింగ్ టైం వేరే బండి ఉంటుంది నర్సాపూర్ నాగర్సులు, అయినా సరే ఈ బండికి వెళ్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ బండిని ఇంకా హైప్లోనే పెట్టి వాడుకుంటున్నారు బండిని. సో మాకు ప్రీమియం సెగ్మెంట్ ఇస్తే మేము ఇలా వాడుకుంటాం అనమాట. ప్రీమియం సెగ్మెంట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, సో ఈ రూట్లో మాకు ఈఎండితో తిరిగిన ఫస్ట్ బండి అండి ఇది. ఈఎండి లోకోమోటివ్స్ అప్పట్లో మాకు ఈఎండి లోకోమోటివ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి టైంలో ఇది ఈఎండి లోకోమోటివ్ వేసుకుని ఆ ఈఎండి సౌండ్తో తిరిగేవాడు అనమాట.
సో చాలా తక్కువ సౌండ్ వచ్చేది, పొగ ఉండేది కాదు, మంచి స్పీడ్లో వెళ్ళిపోయేవాడు. అది చూసేసరికి మన వాళ్ళు ఎగిరిపోయేవాళ్ళు అసలు మా రూట్లో వాళ్ళు. సో అలా పాపులారిటీ పెంచుకుంటూ బండి ఇంకా అలాగే తిరుగుతుంది అన్నమాట, ఇప్పటికే పాపులారిటీ ఏం తగ్గకుండా. సో మనకైతే స్టార్టర్ వదిలేశాడు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఆకివీడు అనమాట. నేను ఇంకా మ్యాక్సిమం పడుకుంటాను ఇక్కడ నుంచి. సో కుదిరితే విజయవాడలో ఎక్కుదాం, లేదంటే ఎక్కడ ఎక్కితే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. మన బండి అయితే ఇప్పుడు విజయవాడ జంక్షన్ స్టేషన్కి వచ్చిందండి. బండి ఆల్రెడీ వచ్చి 10 నిమిషాలు పైన అయిందనమాట. సో మనోడు 5 minutes బిఫోర్ టైమే విజయవాడకు వచ్చేసాడు. సో మనమైతే ప్లాట్ఫామ్ 5 మీద తీసుకున్నాడు అనమాట. ఇక్కడైతే మనకి వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది. సో బేసిక్గా మనకు వచ్చేసి విజయవాడలో లోకో రివర్సల్ జరుగుతుంది, క్రూ చేంజ్, వాటర్ ఫిల్లింగ్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో మనకి విజయవాడలో హాలిడే టైం కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాను, మనకి లోకో ఏమైనా టచ్ చేసేది చూడడానికి అనమాట. మనకైతే ఆల్రెడీ వెనకాల లోకో టచ్ చేసేసినట్టు ఉన్నారు. ఏ లోకో అనేది వెనక్కి వెళ్ళి చూద్దాం. సో రాత్రి ఆల్మోస్ట్ మార్నింగ్ అనమాట. భీమవరం దాటిన పడుకున్నాం కదా. సో భీమవరం దాటిన తర్వాత మన బండి అయితే 3 స్టేషన్లు ఆగింది, ఆకివీడు, కైకలూరు అండ్ గుడివాడ అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చి విజయవాడ లాగాం. ఇప్పుడు మనకి విజయవాడ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ హాల్టింగ్ స్టేషన్ వచ్చేసి కాజీపేటలో ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి మనకి విజయవాడ అయితే సౌత్ కోస్ట్ రైల్వేస్ కింద ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చి మనకి కాజీపేట అనేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కింద వస్తుంది, సికింద్రాబాద్ డివిజన్లో. మనం అయితే ఇప్పుడు విజయవాడ డివిజన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మన పవర్ లోకో అనమాట. విజయవాడ నుంచి ఎల్టీటీ వరకు. సో 37160 కాన్పూర్ సంబంధించిన WP7 లోకో మోడల్ అంట. సో ఇప్పుడైతే మనం రాత్రి మాట్లాడదాం అనుకున్న ఆ డిమాండ్ విషయము, ఆక్యుపెన్సీ విషయం మాట్లాడుకుందామండి. సో బేసిక్గా బండికి అనేది ఆ డిమాండ్ అనేది 2 పార్ట్ల కింద ఉందన్నమాట. సో బండికి విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో పీక్ డిమాండింగ్ అనమాట. బండి అస్సలు ఖాళీ లేదు, హౌస్ఫుల్ బండి అయితే. సో ఎక్కడో కొంతమంది రాజమండ్రిలో దిగారు, కానీ అసలు విజయవాడ వరకు మాత్రం ఆక్యుపెన్సీ నడిచింది. ఆల్మోస్ట్ 150% ఆక్యుపెన్సీ అయితే బండి నడిచింది అనమాట విశాఖపట్నం విజయవాడ మధ్యలో. ఎందుకంటే ఆ టైమింగ్ అలాంటిది, నైట్ 11:30 ఆ టైంకి నైట్ 11:20 డిపార్ట్ అయ్యి మార్నింగ్ 6:40కి వస్తుంది అనమాట. సో మిగతా మీరు వేరే ఏ ట్రైన్లో ఎక్కినా సరే మీకు 3:34 ఆ టైంకి దింపేస్తుంటే, కానీ ఒక ట్రైన్ మాత్రమే వయా బ్రాంచ్ నైట్ రావడం వల్ల మీకు 6 తర్వాత అయితే దింపుతుంది. అందుకని చెప్పి వైజాగ్ పీపుల్ దీన్ని చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు విజయవాడ రావడం కోసం. నెక్స్ట్ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మీకు మళ్ళీ సికింద్రాబాద్ వరకు బండి అయితే ఖాళీగా వెళ్తుంది. ఆల్మోస్ట్ చాలా వరకు సీట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా తర్వాత సికింద్రాబాద్ నుంచి ముంబై లేదా ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ 12-1 కల్లా బయలుదేరి ఎర్లీ మార్నింగ్కి మనకి ముంబై గంటూ తీసుకెళ్ళిపోతుంది కాబట్టి సో బండి అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ 2 సెక్షన్స్లో మాత్రం బండి హెవీలీ సోల్డ్ అనమాట. సో టికెట్స్ అయితే కంప్లీట్లీ సోల్డ్ ఈ 2 సెక్షన్స్లో అయితే మాత్రం. సో ఇదండి విజయవాడ వచ్చే బండి పరిస్థితి అయితే. మొత్తం ఫుల్ ఖాళీ సీట్లన్నీ. సో మన అక్కడ సైడ్లో ఎవరు ఇంకా ఎమర్జెన్సీ విండో సైడ్ అనమాట ఇక్కడే. సో ఇదే మన సీటు. సో ఇక్కడే ప్లాట్ఫామ్ మీద ఇడ్లీ దోశ అంటే ఇడ్లీ ఊతప్పం ఉంటుంది, 2 ఇడ్లీ ఊతప్పం అంట. 50 రూపాయలు తీసుకున్నాడు. సో 50 రూపాయలు ఇచ్చేసి తీసేసుకున్నాం. మనం బ్రష్ చేసేసి కొట్టేద్దాం ఇది. సో మన బండి అయితే మొత్తానికి విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయిందండి 7:05కి. సో ఒక 10 నిమిషాలు డిలే డిపార్ట్ అయింది అనమాట. పెద్ద లెక్కే కదా 10 నిమిషాలు డిలే అయింది మనోడికి. సో కాజీపేట వరకు నాన్ స్టాప్ రన్ కాబట్టి ఈజీ కవర్ చేసేస్తాడు. అన్న మనోడు ఏమన్నా ఓవర్టేక్లను కొడతారేమో చూసుకోవాలి. సో దొరికితే శాతవాహన దొరుకుద్ది ఎప్పుడు, కానీ ఈరోజు శాతవాహన చాలా ఎర్లీగా వెళ్ళిపోయింది. శాతవాహన డిలే ఉంటే వాడిని ఏమన్నా ఆఫ్టర్ కాజీపేట ఎక్కడన్నా కొట్టే ఛాన్స్లు అయితే ఉంటాయి, కానీ శాతవాహన బాగానే వెళ్ళిపోతుంది కాబట్టి అంత ఛాన్స్ లేదు. సో మనం అయితే ప్లాట్ఫామ్లో 5 నుంచి అయితే డిపార్ట్ అయ్యాం. 1, 2, 3, 4 ప్లాట్ఫామ్లు అయితే ఫుల్గా ఖాళీగా ఉన్నాయి. సో ఎదరెవడో ఒక LHB బండి వస్తున్నాడా వెళ్తున్నాడా, మన బండేనా చూద్దాం. మన బండి అయితే ఇక్కడ విజయవాడ జంక్షన్లో డైవర్షన్ తీసుకుంటుందండి టువర్డ్స్ కాజీపేట వరంగల్ సైడ్ అనమాట. అని ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే మన చెన్నైహౌరా మెయిన్ లైన్ ఏలూరు, తాడేపల్లి, రాజమండ్రి వెళ్ళిపోతాం. సో ఇది నాడు చెప్పిన ఇడ్లీ ఊతప్పం ఎలా ఉంది చూద్దాం. మనకైతే RIC ఇది కన్ఫర్మ్ అయింది. సో మన 55 మనకు ఉందన్నమాట. అదేమో మన ఎమర్జెన్సీ విండో. ఇక్కడ నుంచి మన వ్యూ బయటేమో వర్షం పడేలా ఉంది. చాలా బాగుంది వెదర్ అయితే.
రికార్డ్ చేద్దాం ఉంది కానీ ఈ రూట్ అంతా ఆల్మోస్ట్ కవర్ చేసేసింది. సో అందుకని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. రాత్రి సరిగా నిద్ర లేదు అసలు. అయితే 1 hour 2 hours పడుకుని ఉంటాను అంతే. సో కొంచెం పడుకుని మేబీ కాజీపేట దాటిన తర్వాత ఏమన్నా కంటిన్యూ చేసుకుందాం. చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు కాజీపేట అవుటర్లో ఉన్నాం అనమాట. సో మనల్ని ఆల్మోస్ట్ ఇక్కడ 20 minutes ఆపాడు. ఏసీ కిందకి వరంగల్కి వచ్చాడు 20 minutes ముందు. సో అప్పుడు చూసుకుంటే ఒక 40 minutes బిఫోర్ టైం అయితే నడుస్తున్నాడు. సో ఇప్పుడైతే కాజీపేట అవుటర్లో ఆగాడు. జస్ట్ ఇప్పుడే క్లియరెన్స్ దొరికిందనమాట. సో మనోడు మెల్లిగా సో కాజీపేటలోకి అయితే లాక్కుంటున్నాడు ఇప్పుడే. సో ప్రస్తుతానికి చూసుకుంటే మనం 20 minutes బిఫోర్ టైం అయితే ఉన్నాం. మన బండి అయితే ఇప్పుడు ఒక 10 నిమిషాలు బిఫోర్ టైం అయితే కాజీపేట జంక్షన్ వచ్చిందండి. మీకు కింద చెప్పాను కదా, ఆల్మోస్ట్ 40 minutes బిఫోర్ టైం ఉండాల్సినాడు. సో వరంగల్లో ఆగి కాజీపేట అవుటర్లో ఆగి అలా ఆగుతూ 10 minutes బిఫోర్ టైం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే తీసుకున్నాను అనమాట కాజీపేటలో. సో మనకి ఇక్కడ హాల్టీ టైం వచ్చి 2 minutes ఉంది. టోటల్ 12 నిమిషాలు అయితే ఆగుతాం. సో 12 నిమిషాల తర్వాత మనకి డిపార్ట్ అవ్వాలి. కానీ మన వెనకాలే నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ కూడా వస్తున్నాడు అనమాట. సో వాడిని ఏమన్నా ముందుతో వస్తాడేమో చూడాలి. ఒకవేళ ఆడిని కాకుండా మనల్ని ముందుతో వచ్చినా సరే సో మనల్ని ఎదరికెళ్ళకి ఎక్కడ ఒకటి లూపేసి కొట్టించేస్తాడు. సో దానికన్నా బెటర్ మనం ఇక్కడే ఆగి ఆ వందే భారత్ క్లియర్స్లో వెళ్ళడం బెటరు. ఎందుకంటే మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ చర్లపల్లిలో ఉంటుంది అనమాట. సో వాళ్ళకి డైరెక్ట్ సికింద్రాబాద్. సో ఇంకా ఈ ఓవర్టేక్ అంతా తలకే పోవట్లేదు, అంత అనవసరం మనకి. సో వాడిని ముందు పంపేసి మనల్ని వెనకాల మెల్లిగా వెనకాల పంపించుకుంటే హైకి వెళ్ళిపోవచ్చు మనం, ఏ ప్రాబ్లం లేకుండా. సో అదేం జరుగుతుందని చూద్దాం. సో బండి యొక్క ఆక్యుపెన్సీ ఆల్రెడీ మీతో మాట్లాడాను. సో విశాఖపట్నం టు విజయవాడ మధ్య పీక్ ఆక్యుపెన్సీ. ఇంకో విజయవాడ తర్వాత బండి ఫుల్ ఖాళీ అనమాట. స్లీపర్లో మొత్తం బెర్తలన్నీ ఖాళీగా ఉన్నాయి. సో విజయవాడలో ఎక్కారు కొంతమంది, ఇప్పుడు కాజీపేటలో కొంతమంది ఎక్కారు. సో ఎవరికి రిజర్వేషన్ ఉంది ఎవరికి రిజర్వేషన్ లేదు తెలీదు. సో బండి అయితే ఫుల్ ఖాళీగా ఉందన్నమాట ఇక్కడ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చర్లపల్లి స్టాప్ కదా. సో చర్లపల్లి అండ్ సికింద్రాబాద్ ఫుల్ బోర్డింగ్స్ అవుతాయి అనమాట. అంతా ముంబై వెళ్ళే బ్యాచ్ అంతాను. సో అది చూద్దాం ఎంతమంది ఎక్కుతారా ఏంటి అనేది. ప్రస్తుతానికి అంటే బండి రన్ విషయంలో చాలా బాగుంది. ఎందుకంటే మనోడు అసలు చాలా బాగా కవర్ చేసుకుంటూ వచ్చాడు. అయ్యో రన్న విషయం మాట్లాడుకుంటే బండి రన్నా ఇంకా లైక్ నాకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ బట్ వాడు నా ఎక్స్పెక్టేషన్స్ మించి పరిగెత్తారనమాట. యాక్చువల్గా మనోడు స్లాగ్ ఉంది ఓకే, బట్ స్లాగ్ ఉన్నా కూడా మనోడు మధ్యలో టీఎస్ఆర్లు చాలా పడ్డాయి. మనోడు మెల్లిగానే వచ్చాడు. సో తోపుగా కొట్టేసుకుంటే రాలేదు. సో అయినా సరే ఆ స్లాగు ఈ రన్ను మొత్తాన్ని కలిపి ఆ 40 minutes బిఫోర్ టైం అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే స్లాట్ చాలా బాగుంది బండిది. ఈ కాజీపేటలో ప్లాట్ఫామ్ 1 మీద ఇప్పుడే మన నార్త్ తెలంగాణ సూపర్ స్టార్ సిర్పూర్ కాకినాడ సూపర్ ఫాస్ట్ బండి అయితే వస్తుందండి. మనం వాళ్ళు ఈ బండి బ్లాక్ చేసాం. ఎవరైనా చూడాలంటే చూడండి. వందే భారత్ రాకముందే మనల్ని అయితే ముందుతో ఎత్తున్నాడండి. ఆల్రెడీ డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మనకి ఇంకా 1 minute టైం మీద ఉంది. సో ఎగ్జాక్ట్గా 10:30కి అయితే మన డిపార్చర్ కాజీపేట నుంచి. సో ఇక్కడ డిపార్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఇలాగే చర్లపల్లిలో. సో మధ్యలో ఎక్కడ మనల్ని ఓవర్టేక్ పడతారో లేదంటే చర్లపల్లిలో ఓవర్టేక్ పడతారేమో. ఈ వందే భారత్ చూడాలి అది. మనోడు కాజీపేట దాడి జస్ట్ కొంచెం ఒక 6 kilometers ముందుకు వచ్చాడు పిండియాలండి స్టేషన్కి. అంతే లూపేసేసాడు నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ కోసం. ఈ మాత్రం దానికి మనోడిని కాజీపేట నుంచి పంపించడం ఎందుకు, ఇక్కడ లూపేయడం ఎందుకు? మేబీ అక్కడైనా ప్లాట్ఫామ్ ఖాళీ చేసుకోవడం కోసం అనుకుంటా. కాజీపేటలో ట్రాఫిక్ ఉంటుంది కదా. సో దాన్ని హ్యాండిల్ చేసుకోలేడు. ఇంకా అందుకని చెప్పి మనల్ని ముందు తోసాడు, ఇక్కడ లూప్ వేయించేసాడు. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆన్ టైం చర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనమైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు 4 మీదకి రావాలి. ఈ పక్కన ఇది చూసావా, ఈ ఫ్లైట్ ఉన్న ప్లేస్కి రావాలన్నమాట. బట్ ఇది ఆక్యుపై ఉండడం వల్ల మనం తీసుకొచ్చి ప్లాట్ఫామ్ 5 మీద అయితే పెట్టాడు. సో మనం ఇక్కడ హాల్టీ టైం వచ్చేసి 2 minutes అనమాట. సో 2 minutes తర్వాత మనం బయట డిపార్ట్ అయిపోవాలి. సో డిపార్ట్ అవుతుందో తెలియదు, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు ఆగుతాడు చర్లపల్లి స్టేషన్ స్లాట్లలో. సో నెక్స్ట్ మన సికింద్రాబాద్ హాల్టింగ్ అయితే ఉంటుంది.
ఈ చర్లపల్లి వచ్చేసి మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ కింద ఉన్న సికింద్రాబాద్ డివిజన్ కిందకైతే వస్తుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో చర్లపల్లిలో చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఆ పక్కన అయితే టెర్మినల్ ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ మెయిన్ లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట ఇవన్నీ. సో ఆ పక్కన టెర్మినల్ అవి ఉంటుంది. మనకు చాలా ట్రైన్స్ అనేవి చర్లపల్లి స్టార్ట్ అవ్వడం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ చర్లపల్లి అనేది ఆల్మోస్ట్ సిటీలో వచ్చే ప్లేసే అనమాట. కానీ సిటీకి దూరంగా ఉంటుంది, కానీ సిటీలోకి వచ్చే ప్లేస్ అంటారు. సో ఇక్కడ కమ్యూటింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ హాలిడేకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏరియాస్ వాళ్ళకి కనెక్టివిటీ కూడా కావాలి సో అని చెప్పి ఇక్కడ టెర్మినల్ పెట్టింది ఎందుకు అని చెప్పి ఇక్కడ చాలా బండ్లకి స్టాప్లు ఇచ్చారు. చాలా టెర్మినల్స్ అయితే వాటి సోర్స్ అయితే మార్చారనమాట. సికింద్రాబాద్ నుంచి ఇక్కడ మార్చడం వల్ల చాలా అయితే చేశారు. సో చాలా మార్పులు చేర్పులు జరిగినాయి ఈ టెర్మినల్ ఓపెన్ చేయడం వల్ల. సో పెద్దగా ఉపయోగం ఉందంటే ఆల్మోస్ట్ పెద్దగా ఉపయోగం లేదని చెప్తాను నేను. ఎందుకంటే ఈ స్టేషన్ చాలా దూరంగా ఉంటుంది అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ దోమలు దారుణంగా కొడతాయి. అసలు నైట్ టైం వస్తే దోమలు తీరిపోద్ది. నేను ఎప్పుడు నాగర్సోల్ నర్సాపూర్ బండి ఉంది కదా, ఆ బండి ఎక్కడ కోసం వచ్చినప్పుడు దోమలు తీరిపోయింది. సో 2 minutes అయిపోయింది, బండి అయితే డిపార్ట్ అయిపోతుంది, ఎక్కేదాం పదండి. సో జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు లేట్గా మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మన ఇక్కడ హాలిడే టోటల్ 10 నిమిషాలు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ టూరింగ్ జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో సికింద్రాబాద్ కోట అనమాట అది. ఇంకా అలాగే మన సికింద్రాబాద్ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి సికింద్రాబాద్ స్టేషన్లో టోటల్ 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మన ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వచ్చాం. అండ్ అలాగే ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. అలాగే సికింద్రాబాద్ డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా. ఈ సికింద్రాబాద్ స్టేషన్లో బోర్డింగ్లో చూసుకుంటే బాగానే జరిగినాయండి. బండి అయితే 100% ఫుల్ అయితే అవ్వలేదు. ఒక 70-80% బండి అయితే ఫిల్ అయిందనమాట. సో ఆల్రెడీ జనాలు లోపల ఉన్నారు. చర్లపల్లిలో బోర్డు అయ్యారు, ఇప్పుడు సికింద్రాబాద్లో బోర్డు అయ్యారు. సో నెక్స్ట్ మనకి లింగంపల్లి స్టాప్ ఉంటుంది. సో లింగంపల్లిలో కూడా బోర్డింగ్ ఉంటాయి అనమాట. సో లింగంపల్లి దాటిన తర్వాత చూసుకోవాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనకైతే స్టార్ట్ రేస్ పెట్టాడండి. ఆల్రెడీ బ్రేక్స్ కూడా రిలీజ్ చేశాడు అనమాట, మీరు చూసి ఉండొచ్చు. సో ట్రైన్లోకి అయితే డాగ్ని ఎక్కించారనమాట సో చెకింగ్ కోసం. సో చాలా మంచి పని చేస్తున్నారు ట్రైన్లో ఇలా డాగ్ని ఎక్కించి. చెకింగ్ అనేది కొంచెం చాలా ఈజీ అవుతుంది కొంతమంది, ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ మనకి లగేజ్ చెకింగ్ అది లేదు కదా. సో ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకని చెప్పి మన వాళ్ళు సో ఈ డాగ్ని ఎక్కి. సో మన బండి అయితే స్టార్ట్ అయింది. సో ఎక్కేద్దాం మనం ఇది. సో లింగంపల్లి అయితే హెవీ క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుందండి. ఇందాక మిగిలిన 28% అవుతుందో మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాం. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తాడు అనమాట. సో నియర్లీ ఒక 10 నిమిషాలు లేట్ ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడికి మా వాడు కొంచెం ఫుడ్ తీసుకొచ్చాడు. సో ఆ ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. చూసుకోవచ్చు మన బండి అయితే ఇప్పుడు వికారాబాద్ జంక్షన్కి అయితే వచ్చిందండి. సో ఆ పక్కన చూసుకుంటే మనకి తొందరలో ఒక 2 రోజుల్లో LHP అవ్వబోయే పల్నాడు ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. సో వాడైతే ఇక్కడ డిపార్ట్ అవుతాక రెడీగా ఉన్నాడు ఇప్పుడు. సో మార్నింగ్ ఆల్రెడీ గుంటూరు నుంచి వికారాబాద్కి వచ్చాడు. సో ఇప్పుడైతే వికారాబాద్ నుంచి గుంటూరుకి వెళ్తారనమాట. ఆ పక్కన చూసుకుంటే గ్రీన్ కలర్ గరీబ్ కోచెస్ ఉన్నాయి. అది ఏ బండి వావ్. మన బండి అయితే వికారాబాద్కి నియర్లీ ఒక 10 minutes బిఫోర్ టైం అయితే వచ్చేసిందండి ఇక్కడికి. సో మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే వచ్చామన్నమాట. అండ్ ఈ వికారాబాద్ జంక్షన్ ఎందుకు ఏంటంటే ఇక్కడ నుంచి వయా బేదర్ లాతూర్కి వెళ్ళే రూట్ అనేది ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకని మనకి వికారాబాద్ అనేది జంక్షన్ అయితే అయింది. అండ్ మనకి ఇక్కడ కొన్ని ట్రైన్స్కి రివర్సల్ కూడా ఉంటుంది అనమాట, లోకో రివర్సల్. మనకి యశ్వంత్పూర్ లాతూర్ బండి అనుకుంటా, అది వికారాబాద్ వచ్చి వికారాబాద్ నుంచి రివర్సల్ తీసుకుని వెళ్తుంది. ట్రైన్ అయితే ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా వాడి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనల్ని ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే తీసుకున్నాడు అనమాట. సో మన ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes అనమాట. ఇంకా ఈ వాడి స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వాడి స్టేషన్ అనేది సెంట్రల్ రైల్వేస్ కిందకైతే వస్తుందండి. మనం ఇందాక వరకు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఉన్నాం కదా. సో ఎప్పుడైతే వాడి కార్డ్ క్యాబిన్ టచ్ చేసామో అక్కడ నుంచి మన బండి అయితే సో సెంట్రల్ రైల్వేస్లోకి అయితే హ్యాండ్ ఓవర్ అయిందనమాట. అందుకని చెప్పి మనం అక్కడ చాలాసేపు ఆపాడు. అండ్ మనకి వాడి వచ్చేసి రిపోర్టింగ్ స్టేషన్ అనమాట ఇక్కడ. అండ్ అలాగే ఈ వాడి వచ్చేసి సోలాపూర్ డివిజన్ కిందకైతే వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ 130 km/h సెక్షన్ అయితే ఉంటుంది అనమాట పూణే వరకు. ఇప్పుడు వరకు మనం వచ్చినంత 110 సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి ఆ చర్లపల్లి నుంచి ఈ వాడి కార్డ్ క్యాబిన్ వరకు మనకి 110 సెక్షన్ అయితే ఉంది. బేసిక్గా చెప్పాలంటే సికింద్రాబాద్ దాటిన తర్వాత నుంచి 110 సెక్షన్ అనమాట. సో
సో ఇప్పుడైతే మనకి కంప్లీట్ 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇక్కడ నుంచి. సో నేను ఇప్పటివరకు రెస్ట్ తీసుకుంది కూడా అందుకే ఈ 110 సెక్షన్లో మామూలుగా స్టేషన్లో చూపించాను. సో నెక్స్ట్ వాడి తర్వాత నుంచి మనకి కంప్లీట్ 130 సెక్షన్ వస్తుంది కాబట్టి సో రన్ అనేది ఎలా ఉంటుందని చూసుకుందాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ కాన్పూర్ సంబంధించిన P7 అయితే లీడ్ చేస్తుంది ప్రస్తుతానికి. సో వాడైతే బాగా కొడుతున్నాడు, మనం ఆల్రెడీ చూసాం. సో విజయవాడ నుంచి కాజీపేట మధ్యలో కొన్ని స్టేషన్లో అలా ఎత్తి అలా దించేశాడు. అండ్ అలాగే ఈ వాడి అనేది కర్ణాటక స్టేట్లోకి అయితే వస్తుందండి, మన మహారాష్ట్ర కాదు, తెలంగాణ కాదు. సో ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్లోకి అయితే వస్తుంది. అండ్ అలాగే మన నెక్స్ట్ స్టాప్ అయిన కలాబురాగి, అదే ప్రీవియస్ గుల్బర్గా అని పిలిచేవాళ్ళు, సో అది కూడా కర్ణాటకలోకి వస్తుంది అనమాట. సో ఈ 2 స్టేషన్లు మనకైతే కర్ణాటకలోకి అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి గుల్బర్గా తర్వాత మనం సోలాపూర్ అవుతాం, సోలాపూర్ వచ్చి మహారాష్ట్రలోకి వస్తుంది. ఓకే, ఇలాగా ఈ టాపిక్స్ మాట్లాడుకుంటాం కాబట్టి మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుంది, జోన్స్, డివిజన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మన బండి వచ్చేసి టోటల్ 3 రైల్వే జోన్లు టచ్ చేస్తుందండి. ఫస్ట్ మన బండి వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వేస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేస్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడైతే మన సెంట్రల్ రైల్వేస్లోకి ఎంటర్ అయ్యాం కదా. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ జోన్ అనమాట. సో మనైతే 3 జోన్లు నడుస్తుంది. అలాగే డివిజన్లు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం డివిజన్, సో ఆ తర్వాత విజయవాడ డివిజన్, ఆ తర్వాత వచ్చి సికింద్రాబాద్. సో ఇప్పుడు వచ్చేసి మనం సోలాపూర్ డివిజన్లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చి పూణే డివిజన్లో ఉంటుంది. సో ఆ తర్వాత లాస్ట్లో ఎల్టీటీ వచ్చేసి మన సిఎస్ఎంటీ డివిజన్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇలాగ 6 డివిజన్లు అయితే టచ్ చేసుకుంటుంది మన బండి అయితే. ఇప్పుడు మన బండి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా వాడి స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోయిందండి. ఎంతమంది క్రౌడా? మన బండి అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని అతి చివరి ప్రాంతమైన కలాబురాగి స్టేషన్కి అయితే వచ్చిందండి మన బండి. సో మన బండి ఇక్కడ నియర్లీ 15 నిమిషాలు అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే మనకి హాల్టింగ్ వచ్చేసి 3 నిమిషాల్లో. ఈ 3 నిమిషాలు స్టాప్ అయ్యింది నాకు అర్థం కాలేదు. ఎక్కడ 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ చూసాను కానీ 3 మినిట్స్ చాలా రేర్ అనమాట. సో అందులో ఈ కలాబురాగి స్టేషన్ ఒకటి. అండ్ ఇలాగే కలాబురాగి స్టేషన్ వచ్చేసి మన సెంట్రల్ రైల్వేస్ కింద వస్తుంది అండ్ సోలాపూర్ డివిజన్. అండ్ అలాగే ఇక్కడ ఈ కలాబురాగి స్టేషన్లో మనకి ఫుడ్ అవైలబిలిటీ కూడా కొంచెం తక్కువగా. యాక్చువల్లీ ఫుడ్ అవైలబిలిటీ గురించి మనం సోలాపూర్లోకి మాట్లాడుకుందాం. ఎందుకంటే సోలాపూర్లో మనకి 5 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. కానీ దగ్గర 100 కిలోమీటర్లు మనకి 2 అవర్స్ టైం అయితే ఇచ్చాడు. సో మనకైతే బాగానే టైం ఉంటుంది. అక్కడ మాట్లాడుకుందాం దిగి ఫుడ్ గురించి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ అలాగే ఈ కలాబురాగి జంక్షన్ ఎందుకు ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం 4 లైన్లు ఎవడైతే ఒకటి మనం వచ్చిన లైన్ అనమాట. సో మా వాడి నుంచి టువర్డ్స్ ముంబైలో లైన్, ఇది చెన్నై ముంబై మెయిన్ లైన్ అనమాట. ఒకటి మనం వచ్చింది, ఇంకోటి మనం వెళ్ళేది. ఇక్కడ నుంచి ఇంకో 2 లైన్లు ఏంటంటే ఒకటి వచ్చేసి లాతూర్కి, ఇంకోటి వచ్చి బేదర్ కంటే టోటల్ 4 లైన్ డివైడ్ అవుతుంది. సో అందుకని మనోడు జంక్షన్ అయ్యాడు ఇక్కడ. సో ఇటు ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా, అదే టువర్డ్స్ బేదర్ లాతూర్ లైన్ అనమాట. అది బేదర్ అవుతుందా లాతూర్ అవుతుందో తెలియదు కానీ అది ఒక లైన్ ఇది. బండి ఇక్కడ ఈ దుదానే స్టేషన్కి చాలాసేపు అయిందండి. అసలు ఈ కలాబురాగి దాటిన తర్వాత నుంచి అసలు ప్రతి స్టేషన్లో ఆపుతుంది అనమాట. మొత్తం బ్లాక్ తీసుకున్నట్టు ఎక్కడ పడితే అక్కడ. సో ట్రాక్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. సో ప్రతి చోట బ్లాక్ అనుకుంటా, ప్రతి చోట స్టేషన్కి రావడం, ఒక 10 నిమిషాలు ఆగడం, మళ్ళీ వెళ్ళడం. సో ఇంకా అలా జరుగుతుంది. అయినా సరే మనం ఇంకా డిలే, ఇంకా ఒక 10 మినిట్స్ డిలేలో ఉన్నాడు. సో మీరు ఆలోచించవచ్చు, మనకి మంచి స్లాగ్ ఉంది, అసలు మామూలు స్లాగ్ కాదు. సో ఫుల్ స్లాగ్ అనమాట. అక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తుంది కదా. సో మనకి లోపల కూలింగ్ వాటర్ బాటిల్ దొరకట్లేదు అని చెప్పి అక్కడ అంకుల్ ఉంటే ఆయన మంటే తెచ్చాడు అనమాట. వాటర్ బాటిల్ రూపాయలు అంటే మంచి పెద్ద బాటిల్, 1 లీటర్ బాటిలే. సో అది కొంచెం పెద్దగా ఉంది, ప్యాకింగ్ అది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. సో రన్న విషయంలో పేరు పెట్టి తొక్కలో బండరా అని చెప్పడానికి లేదు, కానీ బండి బాగానే కొడుతున్నాడు. స్లాగ్ ఎక్కువ ఉందన్నమాట. సో స్లాగ్ ఎక్కువ ఉన్నా కూడా కొన్ని బండ్లు ఎలా ఉంటాయి, నువ్వు ఎంత స్లాగ్ పెట్టినా కూడా అవి కొట్టబో ఇంకా స్లాగ్ తినేసి ఇంకా డిలే యాడ్ చేసి వస్తాయన్నమాట, మన తిరుపతి పూరిలాగా. సో వీడు అలాగే కాదు, స్లాగ్ వేసినా కూడా సో మంచి రన్ తీసుకుని బిఫోర్ టైం వచ్చి ఆగి వెళ్తున్నాడు. బండి అయితే మళ్ళీ బొరోటి అనే స్టేషన్లో లూప్ అయిందండి. ఈసారి బ్లాక్ అయితే కాదనుకుంటా, వెనకాల హైదరాబాద్ పుణె శతాబ్ది వస్తుంది, దానికోసం అనుకుంటా ప్రాబబలీ వాడే. సో వాళ్ళకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. సో మనం అయితే ఇక్కడ లూప్ వేసేసాడు ఇక్కడే. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది చూడడానికి ఇక్కడ నుంచి. వావ్, ఇట్స్ నైస్.
పక్కన ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా, అది టువర్డ్స్ బీజాపురం వెళ్ళాను అనమాట. విజయపురం వెళ్తుంది. అదే బీజాపురం అండ్ విజయపురం రెండో ఒకటే. సో మనం అయితే ఇప్పుడు హోట్కి జంక్షన్ స్కిప్ చేయబోతున్నాం. కంప్లీట్లీ స్కిప్ చేసండి. స్కిప్ చేసిన తర్వాత అయితే హోట్కి జంక్షన్ స్కిప్ అది కంప్లీట్లీ సోల్డ్ అవుట్. ఈ ఒక్క స్కిప్ కోసం అయితే నేను నా టికెట్ పే చేసాను, వర్త్ అనిపించింది అనమాట. సో ఇంకా ఇలాంటి 2-3 స్కిప్లు అయితే ఉంటాయి. ఒకటి కుర్తవాడి, ఇంకొకటి దౌండ్ అని చెప్పి. సో ఈ స్కిప్లు కూడా చాలా బాగుంటాయి. సో అవి కూడా రికార్డ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ డాట్ ఆన్ టైం రావాల్సిన మనోడు అవుటర్లో ఆక్కుంటూ 40 నిమిషాలు డిలే యాడ్ చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వచ్చాడండి సోలాపూర్ స్టేషన్కి. సో మనకైతే ఇక్కడ హాల్టింగ్ టైం 5 మినిట్స్ అయితే ఉంటుంది. సో మనం 5 మినిట్స్ ఆగుతారు లేదని చూద్దాం. బేసిక్గా ఇక్కడ క్రూజింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన లోకో పైలట్ మారకపోవచ్చు కానీ టీసీలు అయితే మారుతారన్నమాట సోలాపూర్ నుంచి. అండ్ అలాగే మన దగ్గర ఫుడ్ తీసుకోవాలి. సో ఫుడ్ అనేది సోలాపూర్లో బాగుంటుందని నేను చాలాసార్లు విన్నాను. సో ఖచ్చితంగా అదైతే ట్రై చేద్దాం ఒకసారి ఫస్ట్. సో డిన్నర్ తినాలి కాబట్టి నేనైతే సోలాపూర్ స్టేషన్లో వెజ్ థాలీ తీసుకున్నాను. 100 రూపాయలు తీసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ ఏదో జీరా రైస్ ఉంది, ఏమున్నాయి. సో అవన్నీ లోపల చూసుకుందాం. మనం కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంది ఉందన్నమాట. ఇది మన ట్రైన్ గురించి ఇక్కడ సోలాపూర్లో ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నానంటే ముఖ్యంగా ఫుడ్ విషయం అండి. సో ఫుడ్ విషయం ఎలా అంటే ఈ బండి నువ్వు హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకున్నావు, కరెక్ట్ టైం తినాలనుకున్న వాడికి సో పర్ఫెక్ట్ షెడ్యూల్ నడుతుంది అన్నమాట బండి. సో ఎలా అంటే నువ్వు నైట్ టైం తినేసి విశాఖపట్నంలో బోర్డు అయ్యావా, సో మార్నింగ్ 6:30-7 కల్లా మనకి విజయవాడ వస్తుంది. సో విజయవాడలో బ్రేక్ఫాస్ట్ అనమాట. సో 7 o'clock ఇస్ ద బెస్ట్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్. సో చాలామంది చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి లంచ్ వచ్చేసి మీకు ఆఫ్టర్నూన్ 12:30కి మన బండి సికింద్రాబాద్లో ఉంటుంది. మీరు 12:30కి లంచ్ తీసుకుని 1 o'clockలో తినేస్తే అది కూడా బెస్ట్ టైం ఫర్ లంచ్. నెక్స్ట్ వచ్చి డిన్నర్ అనమాట. డిన్నర్ వచ్చేసి మీరు 7:30 టైంలో తినాలి. సో 7:30 టైంకి వచ్చేసరికి మనం వచ్చేసరికి సోలాపూర్ వస్తుంది. సో సోలాపూర్లో డిన్నర్ తీసుకుని తినేసి పడుకుంటే మీకు మార్నింగ్ 4:35 కల్లా మీరు ఎల్ఈడీలో ఉంటారు అనమాట. సో పర్ఫెక్ట్ ఫుడ్ ప్లానింగ్తో నడిచే బండి అనమాట ఇది. బేసిక్గా వీడియో వేసిన షెడ్యూల్ అలా సింక్ అయిందనమాట. ఈ పక్కన వేరే బండి వచ్చింది, ఏదో గరీబ్ అనుకుంటా. ఏ బండి ఏంటో తెలియదు మరి. మొత్తం అన్ని ఏసీ కోచ్లో ఉన్నాయి. సో దీని గురించి తర్వాత చూసుకుందాం. సో ఇదండి మన ఫుడ్. తీసుకొచ్చి గులాబ్ జాము మనకేవో ఇచ్చాడు, రోటీ చపాతీ, కర్రీ, దాల్, ఏదో కర్రీ ఏదో మొత్తం ఇచ్చాడు మొత్తానికి. సో టేస్ట్గా చూద్దాం. మనమైతే జస్ట్ ఇప్పుడే కళ్యాణ్ జంక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో పక్కన ట్రైన్ వస్తుంది కదా, అది వచ్చేసి మన్మాడ్ లైన్లో చెప్పి వస్తున్నాయి ఏగత్పురి నుంచి. మనమైతే పూణే లైన్లో చూస్తున్నాం. సో మన బండి అయితే ఆల్మోస్ట్ 40 minutes లేట్ కళ్యాణ్కి అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ 2 minutes హాల్ట్ అనమాట. సో 2 minutes అయిపోయింది, బండి బయలుదేరుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ముంబై సబర్బన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్యారలల్ రన్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కుదిరితే రికార్డ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మన పెనాల్టీ హాటల్ అనమాట. మనకైతే ఇప్పుడు ప్యారలల్ రన్ పడబోతుంది. ఇట్లా మనం చూసాం కదా సో
మొత్తానికి 1497 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ట్రైన్ యొక్క డెస్టినేషన్ అయిన లోకమాన్య తిలక్ టెర్మినల్ స్టేషన్ మీద చేరుకున్నామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే తీసుకున్నాడు మనల్ని ఇక్కడ. సో మనం ఇక్కడికి నియర్లీ ఒక 15 నిమిషాలు లేట్గా వచ్చామన్నమాట. సో డిలే అనేది సబర్పంలో ఏం అవ్వలేదు, మనకి రావడం కళ్యాణంకి కొంచెం లేట్గా వచ్చాం. సో ఆ లేటే అలా స్లోగా సబర్పంలో వచ్చేసరికి సో ఈ 15 నిమిషాలు లేట్ అయితే అయింది. ఇప్పుడు ఒకసారి కంప్లీట్ సమ్మరీ అయితే మాట్లాడుకుందాం ట్రైన్ గురించి. సో ట్రైన్ యొక్క రన్ను, వాటి లోపల దొరికే ఫుడ్, వాటి గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే టికెట్ ఫేస్ మాట్లాడుకుందాం అనమాట. టికెట్ ఫేస్ వచ్చేసి టికెట్ ఫేస్ కంటే ముందు మన కోచ్ కంపోజిషన్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా మాట్లాడుకోలేదు. సో మన ట్రైన్కి వచ్చేసి టోటల్ 4 జనరల్ కోచ్లు ఉంటాయండి. ఫ్రంట్ 2, వెనకాల 2 అండ్ 6 స్లీపర్ క్లాస్ కోచ్లు, 5 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఈఓజీ, మొత్తం కలిపి ఒక 20 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంటుంది బండికి. ఇంకా ఫేస్కి వచ్చేసరికి మీకు స్లీపర్ క్లాస్లో ఎంతో ట్రావెల్ చేయాలంటే విశాఖపట్నం నుంచి ఎల్టీటీ వరకు 665 రూపాయలు అవుతుంది అనమాట. అలాగే థర్డ్ ఏసీ చూసుకుంటే 1750 రూపాయలు అవుతుంది. సెకండ్ ఏసీ చూసుకుంటే 2400, అలాగే ఫస్ట్ ఏసీ చూసుకుంటే 4200 అయితే అవుతుంది అనమాట. ఇంకా తత్కాలు చూసుకుంటే 200-300 ఎక్స్ట్రా ఉండొచ్చు ఛార్జెస్ అనేవి. అవి టికెట్ ఫేర్స్ అయితే. ఇంకా నీట్నెస్ నుంచి మాట్లాడుకుంటే బండి నీట్నెస్ అనేది సో ఫేజ్ లెక్కన క్లీన్ చేస్తాను అనమాట బండిని. సో ఫస్ట్ విశాఖపట్నంలో బయలుదేరినప్పుడు అయితే నీట్గా ఉంది, ఎందుకంటే ప్రైమరీ మెయింటెనెన్స్ అక్కడే జరుగుతుంది కాబట్టి. సో బండి నీట్గా బయలుదేరుతుంది. అక్కడ బయలుదేరిన తర్వాత విజయవాడలో రివర్సల్ ఉంటుంది. సో ఆ రివర్సల్ దగ్గర సో అక్కడ క్రూ చేంజ్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మంచిగా నీట్గా క్లీన్ చేశారు బండిని అయితే. సో కోచ్ లోపల అయితే క్లీన్ చేయలేదు, స్లీపర్లో థర్డ్ ఏసీ వాటిలో క్లీన్ చేస్తారు కానీ ఏసీ కోచెస్లో. స్లీపర్లో అయితే ఇంటర్నల్గా పూర్తిగా ఏం క్లీన్ చేయలేదు. సో వాషింగ్ మిషన్ క్లీన్ చేశారు, వాటర్ ఫిల్లింగ్ ఏమైనా జరిగినాయి. నెక్స్ట్ వచ్చి సికింద్రాబాద్లో జరిగింది అనమాట మళ్ళీ. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేసినట్టే కనపడలేదు నాకు. సో క్లీనింగ్ చేసేది బండి అయితే నీట్గా మెయింటైన్ చేశారు. సో ఎక్కడ చెత్తగా ఉందంటే నాకు ఏది ఎక్కడ కనిపించలేదు ట్రైన్లో. ఎందుకంటే నేను స్లీపర్లో చూసాను, జనరల్ కూడా ఒకసారి ఎక్కువ చూసాను, అది రికార్డ్ చేయలేదు. అదైతే బాగానే ఉంది. సో ఇంకా ఇప్పుడు రన్ గురించి మాట్లాడుకుంటే సో రన్ విషయంలో నాకైతే బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే బండి 130 సెక్షన్లో చాలా ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో 130 సెక్షన్లో మనోడికి ఏమీ లిమిట్ పెట్టరు అట్లాంటి అన్లెస్ ఒక టీఎస్ఆర్ ఉంటే తప్ప. సో క్లియరెన్స్ మాత్రం బాగా ఇస్తున్నారు. సో కంప్లీట్ 130 సెక్షన్ ఉంటే సో 130 ఏదో గట్టిగా పడుతున్నాడు బండి అయితే. సో అలాగే లోగో కూడా ఏదో చెత్త లోగో అయితే ఇవ్వట్లేదు, 130 ఫిట్ అని లోగోలు ఇస్తున్నారు. క్రూ కూడా 130 ఫిట్ క్రూవే వస్తున్నారు అనమాట. సో మనకు విజయవాడ అయితే విజయవాడలో లోకల్ వస్తున్నారు. లోకల్ వస్తున్న తర్వాత మనకైతే కాన్పూర్ సంబంధించిన పీసీ అనేది చేశారు. సో విజయవాడ తర్వాత రన్నింగ్ కూడా చాలా బాగుంది. అసలు విశాఖపట్నంలో స్టార్ట్ అయినప్పుడే అరే భలే ఉందరా అనిపించింది. ఇంకా విజయవాడ తర్వాత అయితే ఇంకా అదిరిపోయింది రన్ అయితే. టైమింగ్ విషయంలో చూసుకుంటే మనకి 29 గంటలు అయితే టైం పడుతుంది 1500 కిలోమీటర్లు కవర్ చేయడానికి. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 51, 52 అయితే ఉంటుంది. సో అంత ఎందుకంటే మనకి స్లాగ్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో స్లాగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సో యావరేజ్ స్పీడ్ అయితే మనకు తగ్గిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే బండి అయితే ఒక డీసెంట్ బండి అని చెప్తాను ముంబై వెళ్ళడానికి. సో విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళడానికి, విజయవాడ నుంచి ముంబై వెళ్ళడానికైనా. సో టైమింగ్ అనేది బాగా ప్రాపర్ టైమింగ్లో ఉందండి బండి మాత్రం. మంచి టాప్ టైమింగ్ అనమాట అది. సో స్టార్ట్ అవ్వడం కానీ ఎండ్ అవ్వడం కానీ మంచి టైమింగ్లో ఉంది. అలా ఇంకా నేను ఇంకా బ్రాంచ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ప్రీమియం సెగ్మెంట్ అనేది ఆ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉండిపోయింది. సో దానివల్ల నాకైతే ఎటువంటి లోపాలు నాకైతే కనిపించలేదు. నేను ఎప్పుడు ఎదురుతో మాట్లాడుతున్నాను కాదు. సో బండి ఆ బ్రాంచ్ల నుంచి ఉండకపోయినా సరే ఇలాంటి రన్ ఉంటే ఖచ్చితంగా తను అప్రిషియేట్ చేయొచ్చు ఈ టైమింగ్స్తో ఉంటే. ఫైనల్ అదండి విషయం అయితే. సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మీకు ఈ బ్లాగ్ అనేది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో రాసి చెప్పండి. డెఫినెట్గా చదువుతాను. అలాగే మీకు ఏమన్నా వేరే ట్రైన్ జర్నీస్ కావాలంటే అది కూడా మెన్షన్ చేయండి, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. సో సబ్స్క్రైబ్ టు గెట్ రైల్ ఫెడ్, స్టే ట్యూన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.